బొల్లినేని రాజగోపాల్ నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు. బిఆర్ నాయుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? చాలా కాలం యాదుంటుంది అని ఆ టీవీ5 వాళ్ళే చెప్తుంటారు. టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన రోజు నుండి కూడా ఈ వ్యక్తి పైన చాలా వివాదాలే వచ్చాయి. ఇతని పైన వచ్చినన్ని అలిగేషన్స్ ఇంకెవరిపైన కూడా గతంలో టీటీడీ చైర్మన్గా ఎవరిపైన కూడా రాలేదు. కానీ బిఆర్ నాయుడు గారు రాసలీల వీడియో బయటపడిన తర్వాత బిఆర్ నాయుడు బెడ్రూమ్ నాయుడుగా మారిపోయారు అంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు కూడా హల్చల్ చేశాయి. ప్రస్తుతం బెడ్రూమ్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి నుండి అవుట్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఈ వీడియో ఆడియో రూపంలో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు స్థానంలో కొత్త చైర్మన్ వస్తున్నారు. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక బిఆర్ నాయుడు వ్యక్తిగత ప్రవర్తన కూడా వీడియోల రూపంలో బయటపడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు టీటీడీ చైర్మన్ పదవి వరించబోతోంది. మీరు ప్రేమించింది చంద్రకళ చెప్పారుగా. టీడీపీ ఆరంభం నుంచి పార్టీలో ఉన్న కళా వెంకట్రావు నాయుడు కాదు, నాయుడు గుర్తుపెట్టుకోండి. చాలా కాలం యాడ్ ఉంటుంది, మీరు చాలా కాలం యాడ్ ఉంటుంది. బిఆర్ నాయుడు అని పేరు తమాషా అనుకుంటారా? బిఆర్ నాయుడు నాయుడు కాదు, నాయుడు గుర్తుపెట్టుకోండి. చాలా కాలం యాడ్ ఉంటుంది, మీరు చాలా కాలం యాడ్ ఉంటుంది. బిఆర్ నాయుడు అని పేరు తమాషా అనుకుంటారా? బిఆర్ నాయుడు అంటే చూశారుగా, బిఆర్ నాయుడు అంటే తమాషా అనుకుంటున్నారా? చాలా కాలం యాదుంటుంది అని టీవీ5 వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి చాలా కాలం యాదుండేలా బిఆర్ నాయుడు పేరైతే వివాదాస్పదమైన వ్యక్తిగా చరిత్రలో అయితే ఎప్పుడూ ఉంటాడు. మరి ఈయన టీటీడీ బోర్డు పదవి నుండి అవుట్ అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు. కానీ సోషల్ మీడియాలో అయితే వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన కిమిడి కళా వెంకట్రావు సీనియర్ టీడీపీ నేత, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ పదవిలో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మనం వేచి చూడాలి అఫీషియల్గా న్యూస్ వచ్చేంతవరకు ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది.